కొద్ది రోజుల నుంచి గోదావరి పరివాహక ప్రాంత పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నెలలో ప్రజలంతా ఫుల్ సంక్రాంతి పండుగ జోష్లో ఉన్నారు. 20వ తేదీన తొలిసారిగా ఏలూరు జిల్లాలో పెద్ద పులి కదలికలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1న రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడులో పశువులపై దాడి చేసి చంపేసింది. పులి దాడిపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మీడియా సమావేశం నిర్వహిస్తుండగా వారి వెనకాలే కనిపించింది. పరిసర ప్రాంతాల వారు భయోందోళనలకు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తాజాగా దివాన్ చెరువు సెంటర్లో పెద్ద పులి సంచరిస్తూ కనిపించింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్విపిసి ఫంక్షన్ హాల్ దగ్గర జనాలకు కనిపించింది. పెద్ద పులి ఒకచోట తిరుగుతుండగా కారులో నుంచి కొంతమంది యువకులు వీడియో తీశారు. పులి సంచరించే ప్రాంతాల్లో అటవీశాఖ ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటన విడుదల చేశారు. పులి కదలికపై డ్రోన్ టెక్నాలజీతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పూణే నుంచి ప్రత్యేక జీవరక్షణ మరియు మత్తు ఇంజెక్షన్ నిపుణుల బృందం జిల్లాకు వస్తున్నారని తెలిపారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. పులి సంచరించే ప్రాంతాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో అన్ని పాఠశాలలకు ఈరోజు బుధవారం సెలవు ప్రకటించారు. సెలవు అమలుపై విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పులి ఫోటోలు, వీడియోలు వ్యక్తిగత సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయవద్దని సూచిస్తున్నారు. పులి సంచారంపై సమాచారం ఉంటే సమీప పోలీస్, రెవెన్యూ, అటవీ అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పులిపై ఎటువంటి దాడులకు పాల్పడవద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచిస్తున్నారు. రూమర్లు ప్రచారం చేసి అనవసరమైన భయాందోళనకు గురి చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి 2న తొర్రేడు మండలం వెంకట్నగర్ పరిసరాల్లో పులి సంచరించింది. ఫిబ్రవరి 3న గాదాల, దివాన్ చెరువు గ్రామ శివారుల్లో పులి కదలికలు ఉన్నాయి. మంగళవారం రాత్రి దివాన్ చెరువు ఎస్విపిసి ఫంక్షన్ హాల్ సమీపంలో పులి కనిపించిన ఆనవాళ్లు ఉన్నాయి. పులిని పట్టుకునేందుకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి అటవీ అధికారులు తీసుకున్నారు. మరికొన్ని గంటల్లో జూ నిపుణుల సహకారంతో పులిని బంధించే అవకాశం ఉందని అధికార యంత్రాంగం ఒక అంచనాకు వచ్చింది. అవకాశం జనరల్గా ఏంటంటే పశువులు తప్పితే మనుషుల్ని ఇప్పటివరకు ఏం పట్టుకోలేదు, చూడటానికి కూడా ట్రై చేయలేదండి. అది వెళ్ళిపోతుంది. మనుషులను చూసి బెదరడం కూడా లేదు. ఆ తడబాల్లో ఏంటంటే జనరల్గా అవి క్యాటిల్కి మీద అంటే పశువుల మీద దాడి చేస్తూ ఉంటాయి అనమాట. సో అదే నేచర్తో ఇక్కడ కూడా పశువుల మీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని మేము జాగ్రత్తగా చూస్తున్నామండి, ఇది ట్రాక్ చేసి. అందుకని పర్మిషన్ కూడా ఇచ్చామండి, క్యాప్చర్ చేయడానికి ఇచ్చాము. ప్రస్తుతం ఇది ఇక్కడే ఉంటుందండి. ఇది మన జీడిమామిడి తోటలో ఉండడానికి ఎక్కువ, ఒక 90% ఈ జీడిమామిడి తోటలో ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూస్తామని వెళ్తున్నాము. అంటే అక్కడ బయలుదేరిన టీము ఈ రోజు ఈవినింగ్ వచ్చేస్తారు. అవును, థర్మల్ కెమెరాస్ కూడా వాడతారండి. థర్మల్ కెమెరాస్ అంటే బాడీ హీట్ని బట్టి మనకి అది మూవ్మెంట్ తెలుస్తుంది. నైట్ పూట ఎక్కువ అది మూవ్మెంట్ అంతా నైటే ఉంటుంది. సో థర్మల్ కెమెరాస్ వల్ల ఏంటంటే దాని మూవ్మెంట్ మనకి క్లియర్గా తెలుస్తుంది దాన్ని. సో దాని జనరల్గా ఏంటంటే థర్మల్ కెమెరాస్ 10-30 అలా కొంచెం బాగా చీకటపడిన తర్వాత బాగా పనిచేస్తాయి. సో ఇవి కూడా ఎలిఫెంట్స్, టైగర్ కూడా మనకి ఏంటంటే ఎక్కువ నైటే మనకి వేటకి వెళ్తుంది అనమాట. పగలు ఇప్పుడు పడుకుని ఉంటాయి. చూస్తామండి, అదే పరిస్థితులను బట్టి జనరల్గా మనకి అన్ని మనకి ప్రోటోకాల్ కూడా ఉంటుంది, దాన్ని ఫాలో అవుతా అది ఎలా చేయాలో చూస్తాం.